తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆర్టీసీపై వాడివేడిగా చర్చ కొనసాగింది. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారని, ఆ పదవి నుంచి ఆయనను తప్పించలేక ఏకంగా బీఆర్ఎస్ కార్మిక సంఘాలని రద్దు చేసిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్, ప్రజా రవాణా సదుపాయాలు తమ బాధ్యతలని ప్రభుత్వం పేర్కొంది. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆర్టీసీ ఉద్యోగుల అంశాలపై వాగ్వాదం జరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని హరీష్ రావుకు ధమ్కీ ఇచ్చారు. దీర్ఘకాలం పాటు శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. సభ అజెండా సభ సొత్తు అని చెబుతూ ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. కొత్త సభ్యులు నిబంధనలు తెలుసుకుని వ్యవహరించాలని సూచించారు. అంతకు ముందు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని నిర్వాహక నష్టాల నుంచి బయటకు తెచ్చినట్లు, మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలను ఆర్టీసీకి అందించినట్లు చెప్పారు. ఆర్టీసీని గత ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు. 2013 నుండి పెండింగ్లో ఉన్న 280 కోట్ల బాండ్ల బకాయిలలో 80 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించినట్లు, కొత్త బస్సులను కొనుగోలు చేసి సంస్థకు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 3,000కు పైగా ఉద్యోగాల నియామకాలు చేపట్టినట్లు, ఆక్యుపెన్సీని 95% పెంచినట్లు పేర్కొన్నారు. 35 కోట్ల రూపాయల భారం పడిన ఆర్టీసీ ఉద్యోగులకు 21% పీఆర్సీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వం బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలు పెట్టి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అంతకుముందు బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ప్రశ్నలు లేవనెత్తుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ఎప్పటికీ పూర్తి చేస్తారని అడిగారు. మంత్రి సమాధానాలతో సంతృప్తి చెందని ఆర్టీసీ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలంటూ పదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లడంతో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సిపిఐ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ 50 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.